తిండి కలిగితే కండ కలదే కండ కలవాడే మనిషి అన్నాడు ఆనాటి గురజాడ. అదే బాటలో ఇనుప కండలు ఉక్కు నరాలు కలిగిన యువతరమే ఈ దేశ భవిష్యత్తు నిర్మిస్తారని యూత్ ఐకాన్ స్వామి వివేకానందుడు చెప్పాడు. అయితే ఈనాటి యువతరానికి అలాంటి పెద్దల మాటలు పెద్దగా రుచించడం లేదు. వారికి తెలిసిన రుచి ఒక్కటే, అదే తాగుడు వ్యవహారం. ఎంత తాగితే అంత మత్తు అనే వాస్తవాన్ని మరచి ఎంత తాగితే అంత ఆనందం అనే భ్రమలో పడి కొట్టుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవుల్లో పట్టుబడుతున్న వారిలో 100% మంది యువతరమేనట. దేశ భవిష్యత్తును, కుటుంబాల సౌభాగ్యాన్ని నిర్దేశించుకోవాల్సిన యువతరంలో 85% మంది తాగుడుకు బానిసలైతే ఈ దేశాన్ని బాగు చేసేదెవరు? సీసాలను దాటి పీపాలకు పీపాలే ప్రవహిస్తోంది. ఎవరు వద్దన్నా ఆగేది లేదన్న ఉద్యమ స్ఫూర్తిని నేటి యువతరం ప్రదర్శిస్తోంది. అయితే ఆ ఉద్యమ స్ఫూర్తి అనేది ఏదైనా మంచి కార్యక్రమానికి అనుకుంటే పొరపాటే. భావి భారతాన్ని ఏలుకోవాల్సిన పౌరులు, విద్యావంతులు, పాలకులు తప్పు చేస్తే ప్రశ్నించాల్సిన యువకులు ప్రతినిత్యం తాగుడులో మునిగి తేలుతున్నారు. బంగారు భవిష్యత్తును తమకు తామే ఛిద్రం చేసుకుంటున్నారు. మర్యాద, మన్నన అనేవి పాటించకుండా పరిధికి మించి మత్తులో తేలిపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఘనకీర్తి మసగబారేలా, మూతుల దగ్గర గొట్టాలు పెట్టి కొలుస్తున్న పోలీసులు సైతం నివ్వెరపోయేలా యువతరం మత్తులో తూగుతోంది. ఆటల్లో, పాటల్లో, ప్రోగ్రెస్ కార్డుల్లో కాదు, ప్రతి నిత్యం తాగుడులో వారి రికార్డులను వారే బద్దలు కొడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఏటేటా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగిపోతున్నాయి. భారీ మొత్తంలో జరిమానా, జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తున్న మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు. మద్యం మత్తులో డ్రైవ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. వారి నిర్లక్ష్యానికి వారు మాత్రమే కాదు, అవతల నుంచి వచ్చే అమాయకులైన వారు కూడా తమ కుటుంబాలను దూరం చేసుకోవాల్సి వస్తోంది. రాష్ట్రం మొత్తం మీద అటుంచితే ఈ ఏడాది 11 నెలల వ్యవధిలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 కమిషనరేట్లలో 81,230 కేసులు నమోదయ్యాయని రికార్డులు చెబుతున్నాయి. భాగ్యనగరం, భాగ్యరేఖలు మార్చాల్సిన యువకులు సాయంత్రం కాగానే బ్రీత్ ఎనలైజర్లకు చిక్కి కోర్టు మెట్లెక్కాల్సి వస్తోంది. తాగుడు నిర్ధారణ జరిగితే జైలు ఊచలు కూడా లెక్కించాల్సిన పరిస్థితి వస్తోంది. ఏడాది తిరగకుండానే దాదాపు 82,000 కేసులు నమోదవడమే కాదు, ఓ పరిమితికి మించి తాగడం వల్ల వారికి పడిన జరిమానాలు చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. అలాంటి వారికి కోర్టులు దాదాపు 16 కోట్ల రూపాయలు జరిమానాలుగా విధించింది. ఇటు పోలీసులు 1,619 మంది డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేశారు. తనిఖీల్లో పట్టుబడిన వారిలో బ్లడ్ ఆల్కహాల్ కౌంట్, BAC ఆధారంగా కేసు రిజిస్టర్ చేస్తారు. ఇలా తాగితే పోలీసులకు దొరికిపోయి కోర్టులో హాజరై జరిమానాలు కట్టిన వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. కొంతమంది కోర్టులు విధించే శిక్షతో పాటు పద్ధతిగా మసలుకుంటూ ఉండగా, మరికొందరు మాత్రం కోర్టు కేసులను గాని, లైసెన్సులను గాని, రద్దును గురించి గాని బేఫికర్గా ఉంటున్నారట. ఇప్పుడు ఈ అంశమే పోలీసు బాసులను, ప్రభుత్వ పెద్దలను ఆలోచింపజేస్తోందని అంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడుతున్న వారిలో 18 నుంచి 35 ఏండ్ల వయసున్న వారే 80% మంది ఉన్నట్లు పోలీసుల లెక్కల్లో తేలింది. వీరిలో కాలేజీ స్టూడెంట్స్, IT, ప్రైవేట్ ఎంప్లాయీస్, డాక్టర్స్, గౌరవ హోదాల్లో కొనసాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. వీకెండ్స్ లో లిక్కర్ పార్టీలకు యువత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. హైదరాబాద్ సిటీలో పబ్స్, బార్లతో పాటు శివారు ప్రాంతాల్లో ఫామ్ హౌస్లలో అర్ధరాత్రి వరకు పార్టీలు చేసుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ ను తప్పించుకునే ఉద్దేశంతో కొందరైతే రాత్రి 1 గంట తర్వాత ఇండ్లకు బయలుదేరుతున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి అంటున్నారు. నిద్ర లేకపోవడం, మద్యం తాగి ఉండటమే యాక్సిడెంట్లకు కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాది పట్టుబడిన వారిలో 6,800 మందికి 200 mg కంటే ఎక్కువగా మద్యం మోతాదు రికార్డ్ అవడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ర్యాండమ్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ నిర్వహిస్తున్నారు. హైవేలు, టోల్ గేట్స్, జంక్షన్స్, కనెక్టివిటీ లేని రోడ్లపై స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నారు. సాయంత్రం 3 గంటల నుంచే చెకింగ్స్ ప్రారంభిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ రద్దీ లేని టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో ORR సహా ప్రతి ట్రాఫిక్ PS పరిధిలోనూ ఆకస్మిక తనిఖీలు జరుగుతున్నాయి. రాత్రి 9:30 నుంచి అర్ధరాత్రి వరకు ర్యాండమ్ గా చెకింగ్స్ చేపడుతున్నారు. ప్రతిరోజు ఒకే చోట కాకుండా చెకింగ్ పాయింట్లు మారుస్తున్నారు. సిటీలో పబ్స్, బార్ల దగ్గరలోనే చెక్ పాయింట్స్ పెడుతున్నారు. అయితే ఇలా పబ్స్ దగ్గర, బార్ల దగ్గర కాపు కాసే పద్ధతిలో పోలీసులు చెక్ పాయింట్స్ పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాగిన వారిని దొరికించుకునే బదులు అసలు తాగుడు మీదనే స్ట్రిక్ట్ గా నిబంధనలు విధిస్తే బాగుంటుందనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
బ్రీత్ అనలైజర్ టెస్ట్లో పట్టుబడిన వారి బ్లడ్లో ఆల్కహాల్ పర్సంటేజ్ కౌంట్ చేస్తారు. 100 మిల్లీలీటర్ల బ్లడ్లో 30 మిల్లీగ్రాములు అంతకంటే ఎక్కువ BAC వస్తే వారిపై కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. అవే ఆధారాలతో కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నారు. ప్రతి ఏటా అత్యధిక కేసులు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో, ఆ తర్వాత సైబరాబాద్, ఆ తర్వాత రాచకొండ కమిషనరేట్ పరిధిలో నమోదవుతున్నాయి. స్పెషల్ కోర్టు జడ్జీలు వారి విచక్షణాధికారానికి అనుగుణంగా శిక్షలు విధిస్తున్నారు. మొదటిసారి పట్టుబడితే జరిమానా విధించి హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు BAC లెవెల్స్ ను బట్టి శిక్షలు, జరిమానాలు విధిస్తున్నారు. 1 కంటే ఎక్కువ సార్లు పట్టుబడితే జైలు శిక్ష విధిస్తున్నారు. 2000 నుంచి అత్యధికంగా 10,000 దాకా జరిమానా వేస్తున్నారు. దీంతో పాటు సోషల్ సర్వీస్, డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడం లేదా క్యాన్సిల్ చేయడం లాంటి శిక్షలు కూడా విధిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మంచిర్యాలలో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 27 మందిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. వారంతా వారం రోజుల పాటు స్థానిక మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పారిశుద్ధ్య పనులు చేయాలని న్యాయమూర్తి తీర్పు ఇవ్వడంతో చాలా మందిని ఆలోచింపజేస్తోంది. మరోవైపు తాగుడు మాత్రమే కాక ర్యాష్ డ్రైవింగ్ అనేక మంది ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. అయితే ఈ ప్రమాదాల్లో ఎక్కువగా యువతే ప్రాణాలు విడుస్తున్నట్లు ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. ఇందులో భాగంగానే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ వంటి అనేక కేసుల్లో కోర్టుకు సరెండర్ చేసి శిక్షలు విధిస్తున్నా అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా యూత్లో మాత్రం మార్పు రావడం లేదు. హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. దీంతో పోలీసులు మాత్రమే కాక న్యాయస్థానాలు సైతం విసిగెత్తిపోయిన అనూహ్యమైన తీర్పులు ప్రకటించాల్సి వస్తోంది అంటున్నారు. అందుకే మద్యం తాగినప్పుడు రోడ్డెక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, ప్రభుత్వం అనేక సందర్భాల్లో అనేక నిబంధనలు విధిస్తోంది. పార్టీలకు వెళ్లేటప్పుడు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని చెబుతోంది. అయినా యూత్ మాత్రం మారడం లేదు. ఇక యూత్ మద్యానికి ఇంతలా బానిసలు అవడానికి కారణాలేంటని అంశాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు నామ్కే వాస్తే నిబంధనలు రూపొందించడం, జరిమానాలు ఫ్రేమ్ చేయడం, జనం మీదకి వదలడం అన్నట్టుగానే ప్రవర్తిస్తోంది. అంతే తప్ప ప్రజలకు బాధ్యత వహించి విధానాన్ని అమలు చేయడం లేదన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అసలు మద్యాన్ని ఎంత వినియోగిస్తే అంతగా ప్రభుత్వానికి ఆదాయం అన్నట్టుగానే వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. దశాబ్దాలుగా ఈ పద్ధతిలోనే ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. చిత్తశుద్ధి చాటుకోవాలంటే మద్యాన్ని దశల వారీగా బ్యాన్ చేయడం, మద్యానికి ప్రత్యామ్నాయాలపై అవగాహన కల్పించడం, యువతలో నైతిక విలువలు, సాంప్రదాయ అలవాట్ల గురించి అవగాహన పెంచడం వంటి పనులు చేయాలని సామాజిక శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు. మద్య నిషేధం గురించి కొన్ని పార్టీల్లో గతంలో ఎన్నో సమయాల్లో వాగ్దానాలు చేసినా అది బ్యాన్ చేయడం సాధ్యం కాదనే నిర్ధారణకు వచ్చేశాయి. మరోవైపు అతి దగ్గరి ఆదాయ వనరుగా మద్యం మారడంతో ప్రభుత్వ ఖజానాకు ఇదే అవకాశంగా కనిపిస్తోంది. దీంతో ఏ ప్రభుత్వం కూడా మద్యం జోలికి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు పిల్లల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్లో సంస్కారం నింపేలా చర్యలు తీసుకోవాలని అనేక మంది సూచిస్తున్నా హైదరాబాద్ లాంటి నగరాల్లో వారికి ఉండే పని ఒత్తిళ్లలో అస్సలు యూత్ను పట్టించుకునే పరిస్థితే కనిపించడం లేదని కూడా అంటున్నారు. ఇక తల్లిదండ్రుల తర్వాత ఆ బాధ్యత తీసుకోవాల్సిన విద్యా సంస్థలు కూడా యూత్లో నైతికత విలువల గురించి, కుటుంబాల పట్ల బాధ్యతల గురించి గానీ చెప్పే పరిస్థితులు లేవంటున్నారు. విద్యా సంస్థలు కూడా ఆదాయం పెంచుకునే కేంద్రాలుగా మారాయే తప్ప యూత్ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత మాత్రం తీసుకోవడం లేదని అంటున్నారు. ఒకప్పుడు తాగుడు అంటే అదొక చేయకూడని పని అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు తాగుడు లేకపోతే అసలు ఏ ఫంక్షన్ కూడా జరుపుకోలేని విధంగా కల్చర్ తయారైందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలను తప్పుపట్టి మాత్రం ఏం ప్రయోజనం అనే ప్రశ్నకు జవాబు చెప్పాల్సింది పేరెంట్స్, టీచర్స్ అనే అంటున్నారు సామాజిక శ్రేయోభిలాషులు. పిల్లల ఎంజాయింగ్ పేరిట పరిధికి మించి, తాహతకు మించి స్వేచ్ఛను కల్పిస్తే అది విశృంఖలత్వానికి దారితీస్తోంది.